వరంగల్ కాంగ్రెస్ లో విభేదాలు తీవ్రమవుతున్నాయి. ఏఐసీసీ పీసీసీ అబ్జర్వర్స్ వేదికగా నేతల వర్గ పోరు వీధికెక్కింది. ఏఐసీసీ నేత నవజ్యోత్ పట్నాయక్ సమావేశాలను వరంగల్ కాంగ్రెస్ నేతలు లైట్ తీసుకుంటున్నారు. విడివిడి సమావేశాలు నిర్వహిస్తోంది కొండా వ్యతిరేక వర్గం. కాంగ్రెస్ సమావేశానికి డీసీసీ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి స్వర్ణ డుమ్మా కొట్టారు. ఆ సమావేశానికి పోటీగా మరో సమావేశాన్ని నిర్వహించారు ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య అనుచరులు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళితో వ్యతిరేక వర్గం వేదిక పంచుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. వరంగల్లో రాజకీయాలపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కేకే సిద్ధంగా ఉన్నారు. కుమారస్వామి. ఎస్ బర్లాం, వరంగల్ కాంగ్రెస్లో విభేదాలు అనేటువంటి రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. రోజు రోజుకు తారాస్థాయికి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం డీసీసీ అధ్యక్షుల నియామకం కోసం సాక్షాత్తు ఏఐసీసీ అబ్జర్వర్లను నియమించింది. పీసీసీ కూడా అబ్జర్వర్లను నియమించినప్పటికీ కూడా వరంగల్ కాంగ్రెస్ నేతలకు సంబంధించినటువంటి వర్గపోరు అనేటువంటిది రోజు రోజుకు వీధికెక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. సాక్షాత్తు ఏఐసీసీ అబ్జర్వర్గా వచ్చినటువంటి నవజ్యోత్ పట్నాయక్ నిర్వహించేటువంటి సమావేశాలకి కొండా వ్యతిరేక వర్గంగా ఉన్నటువంటి డీసీసీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఎర్రబెల్లి స్వర్ణ సహా ఆ కొండా వ్యతిరేక వర్గానికి సంబంధించినటువంటి నేతలంతా కూడా డుమ్మా కొట్టారు. ఆ సమావేశానికి నవజ్యోత్ పట్నాయక్ ఎవరైతే ఉన్నారో ఆయన నిర్వహించినటువంటి సమావేశాన్ని లైట్ తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీనికి పోటీ సమావేశాలు, విడివిడి సమావేశాలు నిర్వహిస్తూ ఇంకా పాలిటిక్స్లో హీట్ పుట్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము మంత్రుల మధ్య విభేదాలతో తల బొప్పి కడుతుంది. ఒకవైపు నిన్న జరిగినటువంటి కొండా సురేఖకు సంబంధించినటువంటి ఎపిసోడ్ తోటి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అటెన్షన్ ఉంది. కాంగ్రెస్ పార్టీలో కూడా ఏఐసీసీ నుంచి మొదలుకుంటే కింది క్యాడర్ వరకు అటెన్షన్ నెలకొంది. దాన్ని సబ్సైడ్ చేసేందుకు ఏఐసీసీ రంగంలోకి దిగింది, అది పీసీసీ రంగంలోకి దిగింది. నిన్న సాక్షాత్తు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ దీన్ని సబ్సైడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంటే మరోవైపు కొండా వ్యతిరేక వర్గానికి సంబంధించినటువంటి నేతలు ఏదో ఒక రూపం లోపల మొత్తం తమకు సంబంధించినటువంటి వ్యతిరేక కార్యకలాపాలు అనేటువంటివి అసంతృప్తి అనేటువంటిది కొనసాగిస్తూ వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా హాట్గా నడుస్తున్నటువంటి చర్చ ఒకవైపు ఉన్నప్పటికీ కూడా వరంగల్ జిల్లాలో మాత్రం ఎర్రబెల్లి స్వర్ణ ఎవరైతే ఉన్నారో వరంగల్ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఎర్రబెల్లి స్వర్ణ సహా మొత్తంగా కూడా వాళ్ళంతా డుమ్మా కొట్టడం అనేటువంటిది చర్చనీయాంశం అవుతుంది. బసవరాజ్ సారయ్య ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ, ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు కొండా మురళికి సంబంధించినటువంటి మీటింగ్కి సమాన మీటింగ్గా కూడా అంటే ప్రతి మీటింగ్కు నిర్వహించడం అనేటువంటి జరిగింది. మొత్తంగా కూడా అంటే ఎంత చెప్పినప్పటికీ కూడా ఏఐసీసీ ఇన్ఛార్జ్ రంగంలోకి దిగినప్పటికీ, పీసీసీ అధ్యక్షుడు రంగంలోకి దిగినప్పటికీ కూడా కొండా వ్యతిరేక వర్గం ఏదో ఒక రూపంలో తన అసంతృప్తిని అనేటువంటి కొనసాగిస్తూ రావడం అనేటువంటి పొలిటికల్ గా హాట్ టాపిక్ ఉంది వరంగల్లో. రైట్, థ్యాంక్ యూ కుమారస్వామి. చూడండి